నుంచి మనకు మంచి జరగాలి. అది నా కోరిక. దాన్ని అందరూ కూడా పెద్ద మనసు ఆలోచించి సహకరిస్తారని చెప్పి కోరుకున్నాం. ఇక జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల కోసం 134 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలియజేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని ఆయన సూచించారు. ఇక హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చని చెప్తున్న డీఈఓ ప్రేమ్ కుమార్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా దాదాపు 134 కేంద్రాల్లో విద్యార్థులు అయితే పరీక్ష రాయనున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని మనతో పాటు విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్ ప్రేమ్ కుమార్ ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. రేపు జరిగేటటువంటి 10వ తరగతి పరీక్ష ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి సంబంధించి 134 సెంటర్లో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు? సార్ నమస్తే అండి. మనకు 134 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 134 సెంటర్లో 29,820 మంది మనకు చేస్తున్నారు సార్. అందులో 28,023 మనకు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారండి. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 134 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 134 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వేయడం జరిగిందండి. తర్వాత ప్రతి ఒక్క ఈ పరీక్ష కేంద్రంలో కూడా ఒక ఆయాని కానీ ఏఎన్ఎం కానీ వేయమనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు ఈ అధిక వేడి తాపానికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇవ్వమని, అవసరమైతే మెడికల్ కిట్లు కూడా పెట్టమనేసి డిఎంఎండ్హెచ్ఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరియు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగిందండి. ప్రతి ఒక్క విద్యార్థి తన హాల్ టికెట్ చూపిస్తే ఏపీఎస్ఆర్టీసీలో ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సార్ ఈ పాఠశాలకు సంబంధించి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పాఠశాలను ఎంచుకోవడం జరిగింది సార్? టోటల్గా విశాఖ జిల్లాలో ఏ ప్రాంతం అంటే మనకున్న 11 మండలాల్లో కూడా ప్రతి ఒక్క పాఠశాల చేయడం జరిగిందండి. అక్కడ పెదగంట్యాడ నుంచి మనకు పద్మనాభం వరకు ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలనే మనం ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఫర్నిచరు, మంచినీరు, వెలుతురు, కరెంటు అంతా ఉండేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సరే, ఈ ప్రికాషన్స్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అన్నీ కూడా 1-2 సార్లు చూడడం జరిగిందండి. ప్రతిదీ కూడా ఫర్నిచర్ అనేది ఏ పాఠశాలకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ వారు 6 సమస్యాత్మకమైన కేంద్రాలని కొన్ని చూపించడం జరిగింది. వాటన్నిటికి కూడా మనం మరి సీసీ కెమెరాలు కూడా బిగించడం జరిగిందండి. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి గ్రేస్ పీరియడ్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది? 9:30కి ఖచ్చితంగా రావాలి. 9 గంటలకే రావాలండి. ప్రతి ఒక్క విద్యార్థి అరగంట ముందే రావాలండి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వరకు అరగంట వరకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారండి. అలా అని ప్రతి విద్యార్థి రోజు అరగంట రావడానికి లేదండి. ఒక రోజు అరగంట ప్రత్యేక కారణాలతో రాకపోతే కన్సిడర్ చేస్తారు. రెండో రోజు అదే విధంగా ఉంటే మాత్రం అలాంటి వాళ్ళని అలౌ చేసే అవకాశాలు అయితే ఉండవండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ అనేది ఎవరు కూడా తీసుకురాకూడదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. ఒక చీఫ్ సూపరింటెండెంట్ వారు మాత్రమే మొబైల్ ఫోన్ తెచ్చి వారు ఈ అవసరమైనటువంటి అటెండెన్స్ కోసం కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే పై అధికారులకు తెలియజేయడానికి కోసం వాళ్ళు అది యూజ్ చేయాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం. మరియు ప్రతి ఒక్క పేపర్లో కూడా క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ పేపరు ఎక్కడ స్కాన్ చేయబడింది, ఆ ప్రాంతము అదంతా కూడా మనకి ఈజీగా 10 నిమిషాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ బయటికి లీకేజ్కి కానీ అవకాశాలు లేవండి. చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 134 కేంద్రాల్లో 28,000 పైచీలకు విద్యార్థులు రేపైతే 10వ తరగతి పరీక్షలకు అయితే అటెండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినట్లుగా అయితే జిల్లా విద్యాశాఖాధికారి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే సమయం ఉందో ఉదయం 9 గంటల ప్రాంతానికి విద్యార్థులంతా కూడా వారి యొక్క పరీక్షా కేంద్రాలకి చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు. దాదాపు పెద్దగంటాడ నుంచి పద్మనాభం వరకు ఉన్నటువంటి అన్ని పాఠశాలను కూడా ఎంపిక చేయడం అయితే జరిగింది. అయితే ఏదైతే విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ని చూపించి ప్రభుత్వం ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన బస్సులు ఉన్నాయో వాటిలో ఉచిత ప్రయాణం చేయొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అయితే గ్రేస్ పీరియడ్ విషయంలో 9 గంటల నుంచి 9:30 వరకు అరగంట సమయం పాటు కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రతి విద్యార్థి కూడా ఈ గ్రేస్ పీరియడ్ను కూడా వినియోగించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రతిరోజు కూడా ఇదే సమయాన్ని కానీ వినియోగించుకుంటే వారిని పక్కకు పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జీవంతో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి. ఇది ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మాయిజం.